ప్రతి సంవత్సరం మీరు ట్రై చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే యు ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్. బట్ యు ఆర్ అనేబుల్ టు గెట్ సెలెక్టెడ్. మీకు రీజన్ కూడా తెలుసు. డ్యూ టు వొకాబ్స్. ఆ వొకాబ్స్ వల్ల ప్రతి ఎగ్జామ్‌లో మీకు మీ స్కోర్స్ అనేది చాలా తక్కువ అవుతున్నాయి. కానీ అది ఎలా నేర్చుకోవాలి అందరూ చెప్తూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్‌గా ఎలా నేర్చుకోవాలి అండ్ స్పెషల్లీ ఈ ఎగ్జామ్స్‌లో దీస్ ఆర్ ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్ విచ్ యూ ఆర్ ప్రిపేరింగ్. మీరు ప్రిపేర్ అవుతున్నారు కానీ మీరు బాగా స్కోర్ చేయలేకపోతున్నారు. అందువల్ల మీరు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు. లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్‌సి ఆర్ ఐబీపీఎస్ ఆర్ ఎస్‌బీఐ ఆర్ ఈవెన్ టీపీఎస్‌సి ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్. అందులో వొకాబ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మీ స్కోర్‌ని తగ్గిస్తున్నాయి. సో, ఈ వొకాబ్స్‌ని ఎలా నేర్చుకోవాలి? సో, ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. thus I have analyzed the PYQs, all the previous year question papers, and I have come up with top 10 vocabs from all these papers. Not even top 10, let's say even మీకు పార్ట్ 2లో ఇంకా టాప్ 10 చెప్తాను. అండ్ అవిటిని ఎలా నేర్చుకోవాలి? నాట్ త్రూ రూట్ వర్డ్స్, త్రూ ఫిల్లర్స్. ఫిల్లర్స్ అంటే స్పెషల్గా మీరు ఎవరైతే బ్యాంక్ ప్రిపేర్ అవుతారో, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారు లేదా ఎస్బీఐకి, మెయిన్గా ఈ ఫిల్లర్స్ వల్లనే మీ మార్క్స్ మీరు కోల్పోతున్నారు. సో లెట్ మీ క్విక్లీ టెల్ యూ హౌ యూ ఆర్ గోయింగ్ టు లర్న్. సో ఫస్ట్ మీకు ఏం చెప్తానంటే వర్డ్ చెప్తాను, దాని మీనింగ్ చెప్తాను, అండ్ దెన్ ఆఫ్టర్ ఐ విల్ టెల్ యూ ద తెలుగు మీనింగ్. దెన్ ఆ ఫిల్లర్ చూపిస్తాను మీకు. ఈజీగా మీరే మీ అంతటా మీరే ఆన్సర్ చేయగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జస్ట్ 2 minutes వెయిట్ చేయండి ఇక్కడ అంతే. జస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ 2 minutes. సో ఫార్సికల్. ఫార్సికల్ అంటే ఎక్స్ట్రీమ్లీ సిల్లీ. నార్మల్గా చెప్తుంటాం ఏంటి సిల్లీగా చేస్తున్నావు అంటే చిన్న పిల్లల్లాగా చాలా సిల్లీగా చేయడం, లేదా హాస్యపదమైన ఏదైనా చూస్తే మనకు నవ్వు వచ్చేయాలి అంటే చిన్న పిల్లలాగా చేయడం. నెక్స్ట్ ఈజ్ అంబివాలెంట్. అంబివాలెంట్ అంటే కన్ఫ్యూజన్ లేదా అన్‌క్లియర్. యాక్చువల్‌గా అంబి మీన్స్ బోత్ అండ్ వాలెంట్ మీన్స్ స్పీకింగ్. సో వన్ హూ ఈజ్ స్పీకింగ్ బోత్ లైక్ యెస్ అంటున్నాడు, నో అంటున్నాడు. 2 ఒకేసారి అంటే అవును, కాదు. అంటే మీరు వినే వాళ్ళకి ఏమైతుంది కన్‌ఫ్యూజన్ అవుతుంది. అవునా? సో, ఆ కన్‌ఫ్యూజన్ గాని, అన్‌క్లియర్ గాని, లేదా like in case of confusion as you can see the meaning as well, right? తెలుసుకోలేని పరిస్థితి. నెక్స్ట్ కానండ్రమ్. కానండ్రమ్ అంటే డిఫికల్ట్ ప్రాబ్లమ్. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ చాలా డిఫికల్ట్ ఈ ప్రాబ్లమ్ ఉంది, లేదా నేను చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్‌లో ఉన్నాను అని అనకుండా మీరు కానండ్రమ్ అని సింపుల్‌గా అనొచ్చు. క్లిష్టమైన సమస్య. ఓకే. కఠినమైన సమస్య అని అనొచ్చు. నెక్స్ట్ ఈజ్ రికండైట్. రికండైట్ అంటే అర్థం ఏంటంటే డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెట్స్ సే ఐబీపీఎస్‌కి ప్రిపేర్ అవుతున్నారు. లెట్స్ సే క్లర్క్ కాదు, పీఓకి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ అందులో బేసిక్‌గా పారాజంబుల్ వచ్చేసినాయి మీకు. అంటే అర్థమైతలేదు. ఫస్ట్ ఏ సెంటెన్స్, సెకండ్ ఏది, థర్డ్ ఏది. ఓకే. సో, ఆ అర్థం గాని సిట్యుయేషన్‌ని రికండైట్ అంటాము. డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. రైట్. ఓకే. సో, అర్థం చేసుకోవడం కష్టమైన లైక్ ఆ సిట్యుయేషన్ అర్థం అవుతలేదన్నమాట. ఓకే. సారీ నేను ఎగ్జాక్ట్‌గా తెలుగులో రాయలేదు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ వచ్చేసి డెట్రిమెంటల్ అంటే హార్మ్‌ఫుల్. లైక్ చూస్తూ ఉంటారు గదా! టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో, ఆ ఇంజూరియస్ అనకుండా డెట్రిమెంటల్ గూడా అనొచ్చు. హానికరం. ఓకే. మద్యపానం నిషేధం అనకుండా హానికరం గూడా అనొచ్చు. రైట్. సో, ఒక్కసారి ఈ వర్డ్స్ చూద్దాం. ఫార్సికల్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ సిల్లీ, యాంబివాలెంట్ మీన్స్ కన్‌ఫ్యూజన్, కానండ్రమ్ మీన్స్ డిఫికల్ట్ ప్రాబ్లమ్, రికండైట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్, డెట్రిమెంటల్ ఈస్ హార్మ్‌ఫుల్. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి మీ ముందు. జస్ట్ ఏం జేస్తారు మీరు చాలా మటికి ఒక సెంటెన్స్‌ని ఆల్‌మోస్ట్ 5 మినిట్స్ స్పెండ్ జేస్తారు. కానీ ఆ 5 మినిట్స్ స్పెండ్ చేయకుండా ఈ ఎక్సర్‌సైజ్ ద్వారా మీకు ఎలా ఈజీగా ఆ 5 వర్డ్స్ నుంచే నేను ఇవన్నీ క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి. ఎప్పుడైతే ఫిల్లర్స్ గాని దీన్ని క్లోజ్ టెస్ట్ కూడా అంటారు ఎస్‌సీజీఎల్‌లో. అండ్ ఇందులో మనకి బ్యాంక్స్‌లో యాస్ ఎ ఫిల్లర్ కొన్నిసార్లు క్లోజ్ టెస్ట్ లాగా వస్తాయి. సో, ఆ సిట్యుయేషన్‌ని బట్టి ఏ వర్డ్ వస్తుందో తెలుసుకోండి. కానీ మీరు ఎందుకు చేయలేకపోతారంటే మీకు ప్రతి ఒక్క ఆప్షన్ యొక్క మీనింగ్ తెలియకపోవడం వల్ల.
right? But don't worry, I am there to help you. So let's read. The entire trial turned into, ఫస్ట్ ఏం చేయాలంటే ఆ సెంటెన్స్ చదవాలి పూర్తిగా. ఎంటైర్ ట్రయల్ అంటే కోర్టు గురించి మాట్లాడుతున్నాం. ఎంటైర్ ట్రయల్ turned into a dash spectacle after the main witness. అంటే ఏదో జరిగింది ట్రయల్లో, ఏం జరిగింది తెలియదు, కానీ ఏమైందంటే అది ఆ పని ఎప్పుడు జరిగిందంటే ఆ మెయిన్ విట్నెస్ షోడ్ అప్ వేరింగ్ క్లాన్ క్లాన్ సూట్ వేసుకొని వచ్చి, అండ్ అతను పాట పాడుతున్నాడు, ఇంకా నేను పాట ఆపను అని అనేసాడు అనమాట. సో ఆ మెయిన్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి పాట పాడుతూ ఉంటే అతన్ని విట్నెస్గా ఎవరైనా చూస్తారా? లేదు, యాజ్ ఎ మ్యాడ్ పర్సన్గా చూస్తారు. సో ఆ సిచ్యువేషన్ ఏమైంది? రికండైట్ అంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అస్సలే కాదు, అవునా? ఫార్సికల్, ఎస్, చాలా సిల్లీగా మారింది, అవునా? ద ఎంటైర్ ట్రయల్ టర్న్ ఇన్ టు సిల్లీ, ఎక్స్ట్రీమ్లీ సిల్లీ, ఆబ్వియస్లీ, అవునా? అక్కడ చూసే వాళ్ళందరికీ సిల్లీగా అనిపించింది, అంత హాస్యపదంగా అనమాట, రైట్? అంబివాలెంట్ అంటే కన్ఫ్యూజన్ ఏమీ లేదు. డిట్రిమెంటల్, హార్మ్ఫుల్, నో. సో రైట్ ఆన్సర్ ఈస్ ఫార్సికల్. మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ 5 వర్డ్స్‌లో నుంచి నేను పిక్ చేశాను. క్విక్లీ టెల్ మీ ద ఆన్సర్. ఓకే. యెస్. ఓకే. ఐల్ జస్ట్ వెయిట్ హియర్. నేను వెయిట్ చేస్తాను మీకోసం. కావాలంటే మీరు ఇమ్మీడియేట్‌గా కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్ రాసేయండి ఇమ్మీడియేట్‌గా. లేదా మీరు వీడియో చూస్తుంటే ఇమ్మీడియేట్‌గా టక్కుమని మీ మైండ్‌కి రావాలి. రైట్? ఓకే. ఇప్పుడు చదువుతాను నేను. షీ ఫెల్ట్ కంప్లీట్‌లీ డాష్ అబౌట్ మూవింగ్ అబ్రాడ్. అంటే తను కంప్లీట్‌గా ఏదో అనిపించింది. ఎప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ సెంటెన్స్ కంప్లీట్‌గా ఫస్ట్ చదవాలి. ఓకేనా? చదివాక ఒక పాజిటివా? నెగెటివా? అంటే ఆ సెన్స్ అనేదొస్తుంది మనకు. షీ ఫెల్ట్ కంప్లీట్‌లీ డాష్ అబౌట్ మూవింగ్ అబ్రాడ్. అంటే తను కంప్లీట్‌గా ఏదో తన మైండ్‌లో వచ్చింది. ఏంది? మూవింగ్ అబ్రాడ్ అంటే బయట ఫారెన్ ఎళ్ళడానికి గురించి ఏదో కన్‌ఫ్యూజ్ అయిందో ఏదో అయింది. ఫర్ ఎగ్జాంపుల్, టార్న్ బిట్వీన్ ఎక్సైట్‌మెంట్ ఫర్ ఎ న్యూ జాబ్ అండ్ సాడ్‌నెస్ ఓవర్ లీవింగ్ హర్ ఫ్యామిలీ. యెస్. ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఏంది? అంటే తను బయటికి వెళ్ళాలనుకుంది. అంటే ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకుంది. కానీ ఆ న్యూ జాబ్ గురించి తను ఎక్సైటెడ్ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ తన ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నానని ఆ బాధలో కూడా ఉంది. అంటే 2 సిట్యుయేషన్స్. అయితే ఇది చేయాలా? లేదా ఇది చేయాలా? ఈ రెండిటి మధ్యలో ఉండడానికి కన్‌ఫ్యూజన్. సో, కన్‌ఫ్యూజన్ రిలేటెడ్ ఏమైనా ఉందా మనకు? చూద్దాం. డిట్రిమెంటల్, హార్మ్‌ఫుల్ అస్సలే కాదు ఈ సిట్యుయేషన్. రికండైట్, డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ అస్సలే కాదు. రైట్? ఫార్సికల్, సిల్లీగా అయితే లేదు. యాంబివాలెంట్ అంటే కన్‌ఫ్యూజన్. యెస్. సో, రైట్ ఆన్సర్ ఈస్ యాంబివాలెంట్. సో, దోస్ హూ హావ్ సెలెక్టెడ్ ద ఆప్షన్ యాస్ యాంబివాలెంట్ అబ్సల్యూట్‌లీ మీరు కరెక్ట్‌గా సెలెక్ట్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ ఇదైతే మీరే జెప్పాలి. ఇన్ కేస్ క్విక్‌లీ. ఓకే. ద బోర్డ్ మెంబర్స్ స్పెంట్ అవర్స్ ట్రైయింగ్ టు రిసాల్వ్. అయ్యో! బోర్డ్ మెంబర్స్ ఏం జేశారు? గంటలు, గంటలు స్పెండ్ జేశారు. ఎందుకు? టు రిసాల్వ్ ద ఎథికల్, ఏదో సాల్వ్ జేయడానికి. ఆఫ్ వెదర్ టు ఆటోమేట్ ప్రొడక్షన్ ఎట్ కాస్ట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లోకల్ జాబ్స్. అంటే వాళ్ళు ఏం జేశారనమాట? ద బోర్డ్ మెంబర్స్ దే స్పెంట్ అవర్స్ ట్రైయింగ్ టు రిసాల్వ్ ద ఎథికల్. అంటే మనము గంటలు, గంటలు ఎందుకు స్పెండ్ చేస్తామబ్బా? అయితే అది డిఫికల్ట్ ప్రాబ్లమ్ అవ్వాలి, లేదా అది మనకు అర్థం కాకపోవడం. అవునా? సో, చూడండి. దే ఆర్ ట్రైయింగ్ టు రిసాల్వ్ ద ఎథికల్ కానండ్రమ్ లేదా రీకండైట్. డెట్రిమెంటల్ అయితే అస్సలే కాదు. వై? బికాజ్ ఇట్ ఈస్ హార్మ్‌ఫుల్. అండ్ సిల్లీ, ఏదైనా సిల్లీగా ఉంటే దాని మీద మనం గంటలు, గంటలు స్పెండ్ చేస్తామా? నో. సో, ఈ రెండిటిలో. డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ ఎందుకు కాదు అంటే, వాళ్ళకు ఏదైతే వర్క్ ఉందో బోర్డ్ మెంబర్స్‌కి అర్థమైంది. కానీ ఆ ప్రాబ్లమ్ అనేది డిఫికల్ట్‌గా ఉంది. ఎథికల్లీ డిఫికల్ట్. అంటే ఏంటి? వెదర్ టు ఆటోమేట్ ప్రొడక్షన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హండ్రెడ్స్. అంటే అది ఆటోమేట్ చెయ్యాలా? వద్దా? అనే దాని గురించి. సో, ఆన్సర్ వచ్చేసి కనోండ్రమ్. నాట్ డిఫికల్ట్. డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ ఎప్పుడొస్తుందంటే సిట్యుయేషన్ మాకు ప్రొఫెసర్ చెప్పారు. ఆ ఫిజిక్స్ ప్రొఫెసర్, స్పెషల్లీ ఫిజిక్స్ గాని, మ్యాథ్స్ గాని చెప్పారు. మాకు అంత డిఫికల్ట్ ఉండడం వల్ల అర్థం అవ్వలేదు. అంటే ఇద్దరికీ అర్థమైంది. ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఈజీగా మీరు రికండైట్‌కెళ్ళాలి. రికండైట్ అంటే ఇందాకనే చెప్పాను మీకు చూడండి. డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ అని. ఫైన్. నౌ ఫోర్త్ క్వెషన్ ఈస్ ఆన్ స్క్రీన్. యెస్. టక్, 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 టక్. యెస్. ఇప్పుడు టైమర్ స్టార్ట్ అయింది.
సో మీరేం చేయాలంటే, యాజ్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ ఆన్ ద స్క్రీన్, మీరు పాజ్ చేసి ఏం చేయాలి, ఇమ్మీడియట్గా లైక్ ఓకే ఇంత టైంలో నేను చెప్పేస్తున్నాను ఆన్సర్ అని చూడాలి. లెట్స్ సి ద ప్రొఫెసర్స్ లెక్చర్ ఆన్ 17th, సారీ ఆన్ ఎర్లీ 17th సెంచరీ మెటాఫిజిక్స్. ఎస్, ఇందాక ఏదైతే డిస్కస్ చేశానో రీకండక్ట్ గురించి అంతే. ఓ సారీ, ఆన్సర్ చెప్పేశాను. ఆన్ ఎర్లీ 17th century metaphysics was so that only two graduate students in the room could follow his arguments. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఆ ప్రొఫెసర్ యొక్క లెక్చర్ ఎందులో, మెటాఫిజిక్స్లో. ఫిజిక్స్ ఎలాగో కష్టమైనదబ్బా, ఓన్లీ ఇద్దరికీ అర్థమైంది, ఓన్లీ టూ స్టూడెంట్స్కి అర్థమైంది. అంటే అది డిఫికల్ట్ టు అండర్స్టాండ్, డిఫికల్ట్ ప్రాబ్లం కాదు, ఫార్సికల్ అస్సలే కాదు. డెట్రిమెంటల్, హార్మ్ఫుల్, నో. కన్ఫ్యూజన్, నో. రికండైట్, ఎస్. Right? Now let's move on to our next question. Experts want that staying అన్నానా, ఓకే, staying up late every night. మనకి ఇది అలవాటే కదా. ఎక్స్పర్ట్స్ వాంట్ దట్ స్టేయింగ్ అప్ లేట్ ఎవ్రీ నైట్ టు స్టడీ వుడ్ యాక్చువల్లీ డాష్ టు స్టూడెంట్స్ టెస్ట్ స్కోర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రెస్ట్. అయ్యో, అంటే మనకి రెస్ట్ లేకపోవడం వల్ల ఏదో అవుతుందో, ఏమవుతుందో చూద్దాం. ఎక్స్పర్ట్స్ ఏమన్నారు, స్టేయింగ్ అప్ లేట్ ఎవ్రీ నైట్ లేట్గా పడుకోవడం వల్ల ఏమవుతుంది, వుడ్ యాక్చువల్లీ బి డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అసలు సింకే అవుతలేదు, సిల్లీ అస్సలే కాదు, కన్ఫ్యూజన్. సో ఓన్లీ వన్ థింగ్, డెట్రిమెంటల్, విచ్ మీన్స్ హార్మ్ఫుల్. సో ఇన్ కేస్ మీరు లేట్ నైట్ స్టడీ చేస్తున్నారంటే try to wake up in the morning, but being graduates we don't like, right? Okay, so no worries, but after exams, once you get your jobs, so do sleep on time and do wake up on time, right? సో అందువల్ల స్పెషల్గా మీకు ఎగ్జామ్ రేపు ఉందంటే ఈరోజు రాత్రి రాత్రి చదవకండి, ఎస్పెషల్లీ బీటెక్ పీపుల్, రైట్? సో వాట్ యూ హ్యావ్ టు డూ, జస్ట్ స్లీప్ సో దట్ యూ క్యాన్ స్కోర్ గుడ్. Okay, so all the very best those who are preparing. Next, the manager faced a major, okay, ఏదో మేజర్ ప్రాబ్లమా చూద్దాం. వెన్ టూ కీ టీమ్ మెంబర్స్ రిజైన్డ్ ఆన్ ద ఎగ్జాక్ట్ సేమ్ డే. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాం. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్, రీడ్ ద కంప్లీట్. మీరు ఏం చేస్తారు, ఓకే ఇక్కడ బ్లాంక్ ఉందా, ఓకే ఏమేమి ఉన్నాయి, లేదు, ఫస్ట్ రీడ్ ద కంప్లీట్ సెంటెన్స్, సిచ్యువేషన్ అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్ని ఆప్షన్స్ తెలియకపోయినా నో వరీస్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ఆల్ ద ఆప్షన్స్, వాట్ యూ కెన్ డూ, అట్లీస్ట్ ఇక సిచ్యువేషన్ తెలిసింది, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ మీనింగ్ ఏదైనా మీకు ముందే తెలిసి ఉంటే, ఆబ్వియస్లీ ఇప్పుడైతే ఎలాగో నేను చెప్పాను, బట్ ఓవర్ టైమ్ యాజ్ ఐ మేక్ యూ టు ప్రాక్టీస్ ఆల్ దిస్, రైట్? సో ద మేనేజర్ ఫేస్డ్ అ మేజర్, ఒకవేళ లైక్ జస్ట్ సపోజ్ యూఆర్ ఎ మేనేజర్, మీ టీమ్ టూ కీ మెంబర్స్ ఎవరైతే గట్టిగా లైక్ ఎక్స్పర్ట్స్ అండ్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది, మీరు ఆబ్వియస్లీ డిఫికల్ట్ ప్రాబ్లమ్ని చెక్కుంటారు. అవును, డిఫికల్ట్ టు అండర్స్టాండ్, నో, డిఫికల్ట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ కాన్హండ్రమ్. ఏంటంటే సిల్లీ సిచ్యువేషన్ కాదు కదా, కన్ఫ్యూజన్ కాదు కదా, డిఫికల్ట్ టు అండర్స్టాండ్, నో, నాట్ అట్ ఆల్. సో ఓన్లీ వన్ థింగ్, కాన్హండ్రమ్. నెక్స్ట్ ద కంపెనీ డిసైడెడ్ టు అబెండన్ అంటే వదిలేయడం పూర్తిగా, రైట్? అబెండన్ ద పాలసీ ఆఫ్టర్ రియలైజింగ్ ఇట్ వాజ్ హ్యావింగ్ అ డాష్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ ఎంప్లాయ్. అంటే కంపెనీ ఏం డిసైడ్ చేసింది, ఆ పాలసీ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని కంప్లీట్గా ఓవర్కమ్, అంటే ఆ పాలసీ కంప్లీట్గా తీసేయాలని అనుకుంది. ఇప్పుడు ఆఫ్టర్ రియలైజింగ్ ఇట్ వాజ్ ఇంపాక్టింగ్ అంటే ఎంప్లాయ్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్, సారీ ఓవరాల్ మోరల్ని ఇంపాక్ట్ చేస్తాం, అంటే సంథింగ్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది, అందుకే తీసేస్తారు, రైట్? ఆఫ్టర్ హ్యావింగ్ అ డెట్రిమెంటల్ ఇంపాక్ట్. వై రికండైట్ ఇన్ అ డిఫికల్ట్ ప్రాబ్లం కాదు, సిల్లీ థింగ్, నో, అంబివలెంట్, కన్ఫ్యూజన్. సో ఓన్లీ వన్ థింగ్, డెట్రిమెంటల్. ఇవి ఓన్లీ ఆ 5 వోకాబ్స్ని బేస్ చేసుకొని మీకు ఈ ఫిల్టర్స్ డిజైన్ చేశాను అనమాట నేను. అండ్ ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ సో దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్. సిచ్యువేషన్ని బట్టి మీరు అర్థం చేసుకో, చాలామంది చెప్తారు పిక్చర్ని చూసి అర్థం చేసుకోండి రూట్ వర్డ్ని, బట్ వాట్ ఇఫ్, ఎందుకంటే ఎగ్జామ్లో మనకు క్లోజ్ టెస్ట్ వస్తాయి, రూట్ వర్డ్ కానీ పిక్చర్ కానీ ఇవ్వరు. సో ఇట్ ఈస్ బెటర్, ద బెస్ట్ అప్రోచ్ ఈస్ టు గో త్రూ దాట్. ఏది ఇస్తారో అదే నేర్చుకోవడం మంచిది కదా, రైట్? అటెంప్టింగ్ టు ఫిట్ అ ఫుల్ సైజ్ గ్రాండ్ పియానో, యో, పెద్ద పియానో ఇంటూ అ టైనీ టూ డోర్, ఇంత చిన్న డోర్లో ఇరికియడం, హ్యాచ్ బ్యాక్ వాస్ కంప్లీట్లీ సిల్లీ థింగ్, ఎస్ ఆర్ నో, సింపుల్గా చెప్పొచ్చు.
కన్ఫ్యూజన్ అస్సలే కాదు. హార్మ్ఫుల్ నో, రీకండక్ట్ డిఫికల్ట్ ఫార్ సిల్లీ థింగ్. చూడండి, చిన్న డోర్ ఉంది, అందులో ఇంత పెద్ద పియానో వస్తుందా? నో. సో దట్స్ అ సిల్లీ థింగ్. రైట్ ఆన్సర్ ఇస్ ఫార్సికల్. నెక్స్ట్, హిస్ పేపర్ కంటెంట్ సర్చ్. ఓకే, paper in the sense research paper, search mathematical formulas that even senior researchers struggle to understand, right? అంటే అర్థం చేసుకోవడానికి డిఫికల్టీ ఉంది. సో ఆబ్వియస్లీ harmful, no. No, not silly. Confusion, no. Difficult to understand is paper content search. Difficult to understand mathematical అంటే లైక్ సిమిలర్ టు శ్రీనివాస్ రామానుజన్. తమ రాసిన రీసెర్చ్ పేపర్స్ చాలా చాలా విలువైనవి. అండ్ హార్డ్లీ లైక్ ఈవెన్ మోడర్న్ మ్యాథమెటిషియన్స్ ఈవెన్ దే వర్ అనేబుల్ టు కాంప్రిహెండ్ అనమాట ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయని. ఓకే, సో ఇన్ ద సేమ్ వే రీకండైట్ అంటే difficult to understand. Next, Sarah remained dash about accepting the promotion because it offered better pay but required much longer commute, obviously. So తను ఏమైంది, అది మనం అబౌట్ యాక్సెప్టింగ్ ద ప్రమోషన్. ఏంటంటే ప్రమోషన్ గురించి తను డైలేమా లాగా సిచ్యువేషన్ ఉంది. ప్రమోషన్ ఎందుకంటే ఆ ప్రమోషన్ వల్ల తనకు శాలరీ హైక్ అయింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ షీ హ్యాస్ టు స్టే ఫర్ లాంగ్ అవర్స్. అయ్యో, అంటే తీసుకోవాలా వద్దా అని. రైట్, కన్ఫ్యూజన్. సో హార్మ్ఫుల్ నో, కానండ్రమ్ నో, అంబివలెంట్ ఎస్. షీ రిమైన్డ్ కన్ఫ్యూజ్డ్, అంబివాలెంట్ అబౌట్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని. రికండైట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, నో నాట్ అట్ ఆల్. ఓకే, నెక్స్ట్, ద రెఫరీ సిరీస్ ఆఫ్ బ్యాఫ్లింగ్ కాల్స్ టర్న్ ద ఛాంపియన్షిప్ గేమ్ ఇంటూ. బ్యాఫ్లింగ్ అంటే కన్ఫ్యూజన్ కాల్స్. ఊరికే పాపం తను అంటే ఇది రెఫరీ అంటే ఫుట్బాల్ మ్యాచ్లో, రైట్, లేదా ఏదైనా ఎనీ మ్యాచ్ ఇట్ క్యాన్ బి. రెఫరీ సిరీస్ ఆఫ్ బ్యాఫ్లింగ్ కాల్స్ టర్న్డ్ ఛాంపియన్షిప్ గేమ్ని టోటల్ లివింగ్ క్రౌడ్. అంటే క్రౌడ్ నవ్వుతుంది అంటే అర్థం ఏంటి? సంథింగ్ సిలీ హ్యాపెన్, దట్స్ ఇట్. ఇవి కొన్ని కీ పదాలు అనమాట, కీ వర్డ్స్ లాగా గుర్తుపెట్టుకోండి. రైట్, రికండైట్ నో, ఫార్సికల్ ఎస్ 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 కరెక్ట్, డెట్రిమెంటల్ హార్మ్ఫుల్ నో, అంబివాలెంట్ నో. నా లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే, అండ్ ఆ తర్వాత పార్ట్ టూలో మనం కలుద్దాం విత్ సమ్ అదర్ వొకాబ్స్. వై? బికాస్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ 5 ఐ హోప్ మీరు పర్ఫెక్ట్ అయిపోయి ఉంటారు ఈ 5 వొకాబ్స్తో. రైట్, యూ గాట్ ఫెమిలియర్ ఐ గెస్. షీ ఫెల్ట్ కంప్లీట్లీ డాష్ అబౌట్ బయింగ్ ద హౌస్. షీ లవ్డ్ ద బిగ్ యార్డ్ బట్ హేటెడ్ హౌ ఓల్డ్ ద కిచెన్ వాస్. అయ్యో, అగైన్ డైలేమా సిచ్యువేషన్. సేమ్ డైలేమా వచ్చినప్పుడు she felt completely difficult to understand. రాదు, కన్ఫ్యూజన్, ఆల్వేస్ కన్ఫ్యూజన్. రైట్, ఓకే, ఇంకోటి ఉందా? ఓకే, సేమ్ థింగ్ రిపీటెడ్. ఓకే, ఇది లాస్ట్ అనమాట. ఓకే, ద సిటీ కౌన్సిల్ ఫేస్డ్ అ డిఫికల్ట్. డిఫికల్ట్ ఏమవ్వచ్చు? ప్రాబ్లమే కదా. డిఫికల్ట్ టు అండర్స్టాండ్ రాదు కదా డైరెక్ట్. కనండ్రమ్ మీన్స్ దే నీడెడ్ టు రిపేర్, అంటే వాళ్ళకి ఏంది, రిపేర్ చేయాలి ఇమీడియట్లీ. దే నీడెడ్ టు రిపేర్ ద బ్రిడ్జ్ ఇమీడియట్లీ, బట్ క్లోజింగ్, ఒకవేళ క్లోజ్ చేస్తే ట్రాఫిక్ అంతా ఇట్ వుడ్ బ్లాక్, అంతా ట్రాఫిక్ని బ్లాక్ చేస్తుంది. లైక్ రీసెంట్గా మన హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ దగ్గర అయింది, అవును, వన్ వే రూట్ వల్ల. Fine. So this is all for the day, and we'll meet in our next session with the next 5 to 10 vocabs. And definitely, I will come up with more and more interesting and all the PYQs. Till then, Miriam Jayali, keep learning and keep liking and keep sharing so that I can boost myself, and I will, so that I can అంటే ఇంకా ఎనర్జీతో వచ్చి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వోకాబ్స్ ప్రొవైడ్ చేస్తూ విత్ కీ ఐడియాస్ ఇలానే చేస్తూ ఉండడానికి కొంచెం మీరు ఏంటంటే ఎనర్జీ బూస్ట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.